హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి పర్మనెంట్ బేసిస్ కింద ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రిలీజ్ అయినటువంటి వెల్ఫేర్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించిన ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 10th నుంచి అక్టోబర్ 10th వరకు మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ లేదా డిసెంబర్ 2022లో ఆన్లైన్లో టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. డిసెంబర్ 2022లో కానీ లేదా జనవరి 2023లో కానీ మనకి ఆన్లైన్ రిటెన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్లో ఇవ్వడం జరిగింది. సో మనకి రిలీజ్ అయినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్ 16 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇండియా సెక్యూరిటీ ప్రెస్ అని చెప్పేసి మనకి ఏదైతే మింట్కి సంబంధించినటువంటి నాణ్యాలు లేదా డబ్బులు తయారు చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇండియాలో, సో ఆ సంస్థలకి సంబంధించినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 15 పోస్టులు, వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. సో టోటల్గా మనకి 16 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చేసి వెల్ఫేర్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులకి మీరు కలిగి ఉండాలి. 18 నుంచి 28 సంవత్సరాల వయసు వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి మీరు ఏజ్ లిమిట్ కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ముఖ్యంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీలో మీకు 55% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇంగ్లీష్లో 40 words per minute మీరు టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి అవసరం లేదు. అదే మీరు వెల్ఫేర్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే డిగ్రీ కానీ డిప్లొమా కోర్స్ రికగ్నైజ్డ్ బై ది మహారాష్ట్ర స్టేట్ అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మహారాష్ట్ర వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించి ఈ పర్టికులర్ రూల్స్ ప్రకారం కలిగి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే వెల్ఫేర్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి మీరు కలిగి ఉండాలి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ 600 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పెట్టారు. ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి 200 రూపీస్ ఫీ అయితే మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 year పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్ కూడా ఉంటుంది. వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మీరు 3 yearsకి సంబంధించినటువంటి బాండ్ అయితే రాయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ మీకు అకామిడేషన్ కూడా మనకి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ డిపార్ట్మెంట్ వారు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అకామిడేషన్ కింద క్వార్టర్స్ కూడా అలాట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసి ఫస్ట్ మనకి ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ నుంచి అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి లేబర్ వెల్ఫేర్ అండ్ లేబర్ లాస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి 120 questions 120 మార్క్స్కి ఇస్తారు. 120 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. అదే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఫస్ట్ మీకు ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ మీకు కంప్యూటర్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆన్లైన్ రిటెన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ రిటెన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి 200 questions 200 మార్క్స్కి ఇస్తారు. 120 minutes టైం అయితే ఉంటుంది మనకి. తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ విల్ బి ఏ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అన్నారు. ఫస్ట్ మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ పెడతారు కదా, దానిలో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ రిటెన్ ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వస్తే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్ కనుక సెలెక్ట్ చేసుకుంటే 40 words per minute మీరు టైప్ చేయగలగాలి. అదే మీరు హిందీ సెలెక్ట్ చేసుకుంటే 30 words per minute మీరు టైప్ చేయగలగాలి. దీనికి సంబంధించిన టైపింగ్ టెస్ట్ వచ్చేసి మనకి 10 minutes మాత్రమే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి 10 minutesలో మీరు ఈ యొక్క టైపింగ్ టెస్ట్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే
ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓకే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్కి జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 55% ఆఫ్ టోటల్ మార్క్స్లో రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 50% ఆఫ్ మార్క్స్ రావాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కోల్కతా, నాసిక్, ముంబై, ఢిల్లీ, భోపాల్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ కూడా ఉంది కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ హైదరాబాద్లో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ కూడా మనకి అక్కడే కండక్ట్ చేస్తారు. సో మీరు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ isp.nashik.spmci.com అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అండ్ కాల్ లెటర్స్ కూడా అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ 10th మనకి లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ డేట్లోకి మీరు అప్లికేషన్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి సబ్మిట్ చేయండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. మీరు ఎస్ఎస్సి, సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే ఆ సిలబస్సే మీకు ఉంటుంది. సో అది ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఎగ్జామినేషన్ ఈజీగా రాసుకోవచ్చు అనమాట. కాకపోతే టైపింగ్ టెస్ట్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా స్పీడ్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎస్పీఎంసీఐఎల్ నుంచి మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.